హలో ఎవ్రీవన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ సినారియో తీసుకుందాం. ఒక క్లయింట్ టికెట్ రైజ్ చేశాడు అనుకుందాం. ఒక ఐటీ కంపెనీలో ఒక క్లయింట్ టికెట్ రైజ్ చేశాడు. సో టికెట్ రైజ్ అయ్యాక ఇట్ గోస్ ఇంటూ జీరా. జీరా అనేది ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. సో ఆ జీరాలోకి వెళ్ళిన తర్వాత అది ఒక డెవలపర్కి అసైన్ అవుతుంది. ఆ డెవలపర్కి అసైన్ అయిన తర్వాత ఇట్ విల్ గో ఇంటూ డిఫరెంట్ స్టెప్స్ లైక్ ఫ్రమ్ టు డూ టు ఇన్ ప్రోగ్రెస్ టు రివ్యూ టు క్యూఏ అండ్ టు ప్రొడక్షన్. ఇలా డిఫరెంట్ స్టేజెస్ ద్వారా అది జర్నీ చేస్తుంది ఆ టికెట్ అనేది అంటిల్ దట్ ఈస్ సాల్వ్డ్. అండ్ సమ్వేర్ ఇన్ దట్ ఫ్లో ఈ టోటల్ ప్రాసెస్లోనే థౌజండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ వర్కింగ్ జస్ట్ టు కీప్ దిస్ సిస్టమ్ రన్. ఓకే, ఈ సైకిల్ రన్ చేయడానికి చాలా మంది ఇంజనీర్స్ పనిచేస్తున్నారు. దిస్ ఇస్ హౌ ద హోల్ ఇండియన్ ఐటీ బిజినెస్ వాజ్ బిల్ట్. అంటే అమెరికన్ కంపెనీస్ ఈదర్ ఎంటర్ప్రైజ్ లెవెల్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసేవి లేదా ఆ కంపెనీస్ బై చేసేవి, అండ్ ఇండియన్ కంపెనీస్ హ్యాండిల్ ద ఇంప్లిమెంటేషన్, సపోర్ట్, మెయింటెనెన్స్ అండ్ ఇంటిగ్రేషన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే సేల్స్ ఫోర్స్ అనేది ప్లేన్స్ బిల్డ్ చేస్తుంది, అండ్ ఇండియన్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీస్ అన్ని కూడా పైలట్స్ని, రెస్ట్ ఆఫ్ ది క్రూని సప్లై చేస్తారు జస్ట్ టు కీప్ దోస్ ప్లేన్స్ రన్నింగ్. అండ్ ఈ మోడల్ మనకి ఎంతలా వర్కౌట్ అయిందంటే వీ బిల్డ్ $250 billion ఇండస్ట్రీ అండ్ డైరెక్ట్గా 5.4 million ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసింది ఈ బిజినెస్ సిస్టమ్. అయితే రీసెంట్గా జరిగిన నివిడియా GTC 2026 కాన్ఫరెన్స్లో జెన్సన్ హువాంగ్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ద సిస్టమ్ ఆఫ్ SaaS ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ AaaS, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ నుంచి ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని. సో థింక్ అబౌట్ వాట్ దిస్ మీన్స్. ఇదేంటో చూద్దాం ఒకసారి. ఎర్లియర్ మనకి టీమ్స్ ఎందుకు అవసరం పడేవి అంటే డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ కోసం, డాష్బోర్డ్ మానిటరింగ్ కోసం, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ కోసం అండ్ సపోర్ట్ టికెట్ ఇష్యూస్ కోసం. సో వీటి కోసం మేజర్గా మనకి టీమ్స్ అవసరం పడేవి. నా ఇప్పుడు ఈ AI స్ప్రీతో, ఈ AI ఎరాలో ఒక AI ఏజెంట్ అనేది ఇట్ కెన్ ఆటో డిప్లాయ్, ఇట్ కెన్ ఆటో డీబగ్, ఇట్ కెన్ ఆటో స్కేల్ అండ్ ఇట్ కెన్ ఆటో రిజాల్వ్ ఇష్యూస్. కోర్స్ విత్ కొంచెం హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది, బట్ most of the time it can do all these things on an automation engine. So this thing is not just an automation. ఇది కేవలం ఆటోమేషన్ అనుకుంటే మనం పొరపాటు పడినట్టు. ఇది టోటల్గా ఒక ఎంటైర్ సర్వీస్ లేయర్ని రీప్లేస్ చేసే ప్రాసెస్ రెడీ అవుతున్నాం మనం. ఆయన ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఇవ్వట్లేదు మనకి. హీఈస్ టోటలీ రీడిజైనింగ్ ద స్టాక్. అంటే ఆయన చేస్తున్న పని ఏంటంటే హీఈస్ హ్యాండింగ్ ఎ వెపన్ టు ఎ లేయర్, ఓకే, ఎయిమ్డ్ డైరెక్ట్లీ ఎట్ ద లేయర్ బిలో. సో ఈ లేయర్స్ అనేవి ఏంటనేది నేను చెప్తాను మీకు, కొంచెం వెయిట్ చేయండి. కొంచెం హిస్టరీ మనం తీసుకుంటే ఎర్లియర్ వేవ్స్ అంటే ఇలాంటి మనకి ఇప్పుడు ఏ వేవ్ ఎలా వచ్చిందో ఇలాంటి వేవ్స్ మనకి పాస్ట్లో కూడా వచ్చినాయి. క్లౌడ్, RPA, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని, అండ్ లో కోడ్ మూమెంట్స్ అని, ఇలా కొన్ని వేవ్స్ వచ్చినాయి. బట్ ఈ వేవ్స్ అనేవి ఏం చేశాయంటే సిస్టమ్ని ఇంకా మోర్ కాంప్లెక్స్ చేశాయి. సో సిస్టమ్ ఎప్పుడైతే కాంప్లెక్స్ అయిందో దే క్రియేటెడ్ మోర్ టికెట్స్ అండ్ మోర్ వర్క్ అండ్ మోర్ డిమాండ్ ఫర్ సర్వీసెస్ అండ్ మోర్ హెడ్ కౌంట్. కాకపోతే ఇప్పుడు ఈ ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్ అనేది చాలా డిఫరెంట్గా వర్క్ చేస్తుంది, అండ్ ఈ వేవ్ అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఏజెంట్ యాజ్ ఎ సర్వీస్ అనేది వర్క్ని జనరేట్ చేయదు, ఇది మీకు చేరేలోపే వర్క్ని ఫినిష్ చేస్తుంది. వోంట్ ఈవెన్ అలౌ ద వర్క్ టు రీచ్ యూ, ఎందుకంటే ఇట్ కంప్లీట్స్ ఇట్ బిఫోర్ ఇట్ రీచెస్ యూ. సో ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు క్లయింట్కి అసలు టికెట్ జనరేట్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో దట్ క్లయింట్ డజంట్ రైజెస్ టికెట్ ఎనీమోర్, ఎందుకంటే హీ డజంట్ నీడ్ టు. ఇప్పుడు మనం ఇండియన్ ఐటీ కంపెనీస్కి ఈ ఎఫెక్ట్, అసలు ఈ లేయర్స్ ఏంటి, ఏ లేయర్లో ఎఫెక్ట్ అవుతుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక కంప్లీట్ సర్వీస్ లేయర్కి టార్గెట్ అవుతుంది అని. సో ద హోల్ ఆఫ్ ఇండియన్ ఐటీ కంపెనీ వాజ్ బిల్ట్ ఆన్ పిరమిడ్ స్ట్రక్చర్. సో టాప్ లెవెల్లో ఆర్కిటెక్ట్స్, సొల్యూషన్ డిజైనర్స్ ఉంటారు, మిడిల్ లెవెల్లో ప్రాజెక్ట్ మేనేజర్స్, లీడ్స్ ఉంటారు, అండ్ బాటమ్ లెవెల్లో డెవలపర్స్, టెస్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు. ఓకే, సో ఈ సర్వీస్ లేయర్ ఏదైతే ఉందో, బాటమ్ లేయర్ ఏదైతే ఉందో, దిస్ ఇస్ వేర్ ద AI ఈస్ రియలీ గుడ్ ఎట్. అండ్ AI agents are extremely good at writing code, running test cases, fixing bugs and handling L1, L2 support. So what happens actually అంటే ఇక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఇక్కడ ఐటీ కంపెనీ స్ట్రక్చర్ అనేది పోదు, ఐటీ కంపెనీస్ అనేవి పోవు. సో ఎందుకంటే లేయర్ ని కంప్లీట్ గా తీసేయట్లేదు. దట్ లేయర్, బాటమ్ లేయర్ ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ బై ఏజెంట్స్. హ్యూమన్స్ ని ఏజెంట్స్ అనేవి రీప్లేస్ చేస్తారు, విచ్ కెన్ వర్క్ 24/7, విచ్ కెన్ అడాప్ట్, విచ్ కెన్ గెట్ బెటర్ విత్ ద డేటా దట్ దే ఆర్ ఇంటేకింగ్. ఓకే, సో ఇక్కడ కొంచెం ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ మనకు ఉంది. ఏంటంటే ఇండియన్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, నేను అందరి గురించి చెప్పట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఇంజనీర్స్ దట్
వర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఇండియా, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేసిన ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్న వాళ్ళు చాలా మంది వరకు. సో వీ వర్ నెవర్ ట్రైన్ టు బిల్డ్ ప్రోడక్ట్స్, వీ వర్ నెవర్ ట్రైన్డ్ టు హ్యావ్ సమ్ ఇండిపెండెంట్ థింకింగ్, వీ వర్ నెవర్ ట్రైన్ టు సాల్వ్ ద రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటికి ఒక సొల్యూషన్ బిల్డ్ చేసే ఆ మైండ్ సెట్ తో మనం ఎప్పుడు ట్రైన్ అవ్వలేదు. మనం వాట్ వీఆర్ ట్రైన్ ఫర్ ఇస్ to pick tickets, to follow the SOPs and to deliver the sprints. సో మనకి ఇచ్చిన పనిని మనం ఫినిష్ చేసి మనం డెలివరీ చేయడం. సో ఈ లూప్కే మనం అలవాటు పడ్డాం, ఈ లూప్లోనే మనం ట్రైన్ అయ్యాం. కానీ ఒక ప్రోడక్ట్ని బిల్డ్ చేసి లేదా ఒక ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ని బిల్డ్ చేసే ఆ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది మనం ట్రైన్ అవ్వలేదు, ఆ విధంగా మనం ట్రైన్ అవ్వలేదు. అండ్ మనం దేనికైతే ట్రైన్ అయ్యామో, లైక్ చెప్పాను కదా, ఫాలోయింగ్ ది స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, ఫాలోయింగ్ ది SOPs అండ్ డెలివరింగ్ ది స్ప్రింట్స్ అండ్ పిక్ టికెట్స్, దీస్ 3 things విల్ బి డన్ బై ది AI far better than us. కాకపోతే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అండ్ దిస్ ఇస్ మై పర్స్పెక్టివ్, యాక్చువల్గా ఇక్కడ ఈ సర్వీస్ లేయర్ అంతా పోతుంది కాబట్టి మనకి ఏదో క్రైసిస్ వచ్చేస్తుంది, లేకపోతే జాబ్స్ పోతాయి, లేకపోతే అదైపోతుంది అనేది మనం భయపడే కన్నా, లెట్స్ సీ దిస్ యాజ్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఆఫ్ అవర్ జనరేషన్. ఓకే, ఎందుకంటే బికాస్ టుడే ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఆర్ నాట్ జస్ట్ టు లెర్న్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అదైతే పక్కగా ఐఎమ్ 100% షూర్ దట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది టాప్ స్కిల్ అయితే కాదు. ఇట్ ఈస్ అ రిక్వైర్డ్ స్కిల్, బట్ టాప్ స్కిల్ అయితే కాదు. ద బిగ్గెస్ట్ స్కిల్స్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ ఇన్ 2026 and beyond are adaptability, self-skilling and understanding the change and understanding the context correctly. అండ్ ఇక్కడ మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే వీ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్. మనం ఈ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడానికో లేకపోతే ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికో మనం ఎక్కడెక్కడో వెతకక్కర్లేదు. వీ హ్యావ్ గాట్ ఇనఫ్ గ్యాప్స్, వీ హ్యావ్ గాట్ ఇనఫ్ ప్రాబ్లమ్స్ టు ఫైండ్ సొల్యూషన్స్. లెట్స్ సే మనకున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్ని ఎక్స్ప్లోర్ చేస్తాం, లైక్ అగ్రికల్చర్ కానీ, సప్లై చైన్ కానీ, లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్, ఫైనాన్స్, ఇలాంటి డిఫరెంట్ సెక్టర్స్లో వీ హ్యావ్ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్యాప్స్ టు ఫిల్, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. ఓకే, there is a lot of inefficiency that we can identify and we can provide a solution for. And for the first time, we don't need bigger teams, we don't need bigger funding, and we don't need a lot of connections to do all these things. So ee era lo we can research with AI, build with AI, validate with AI and launch with AI. సో నేను చెప్పేది ఇక్కడ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ స్కేల్లో మనం ప్రోడక్ట్ బిల్డ్ చేసేయచ్చు అని నేను చెప్పట్లేదు. అండ్ అలా ఎవరు చెప్పినా అంత ఈజీగా నమ్మకండి. ఓకే, టు దాట్ లేటర్. బట్ ఆల్ వీ కెన్ డూ ఇస్ వీ కెన్ బిల్డ్ దట్ MVP, ఒక మినిమం వైబుల్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయొచ్చు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఐ ఐడెంటిఫైడ్ అండ్ దిస్ ఇస్ ద సొల్యూషన్ ఐ క్రియేటెడ్. అండ్ దెన్ వీ కెన్ పుట్ దట్ ఇన్ టు పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు, లేకపోతే వీ కెన్ పిచ్ అవుట్ టు డిఫరెంట్ ఇన్వెస్టర్స్. అదంతా డిఫరెంట్ బాల్ గేమ్. బట్ ఆ ఇనీషియల్ ఫేజ్ అనేది, ఆ ఇనీషియల్ హర్డిల్ అనేది దాటడానికి మనకి ఇప్పుడు AI అనే ఒక బిగ్గెస్ట్ వెపన్ మన చేతిలో ఉంది. అండ్ దాన్ని యూటిలైజ్ చేసుకొని వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు మన దగ్గర టూల్స్ ఉన్నాయి. లెట్స్ సే బోల్టో, లవబుల్, రెప్లిటో, ఎమర్జెంటో, ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. సో ఈ టూల్స్ అన్ని వాడి చాలామంది ఏంటంటే ఒక 1 hourలో నేను ఇది ప్రోడక్ట్ బిల్డ్ చేసేసాను, అది చేసేసాను, ఇది చేసేయచ్చు అని చెప్తారు. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీద మనకి కంప్లీట్ అవగాహన అనేది ఒకటి ఉండాలి. అండ్ వీ షుడ్ నో వాట్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ వీఆర్ సాల్వింగ్. అది మనకి క్లారిటీ లేనప్పుడు దర్ ఇస్ నో పాయింట్ అండ్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ AI టూల్. ఇంకొకసారి ఏదైనా కొంచెం డీటెయిల్గా ఇంకో వీడియోలో నేను మాట్లాడతాను అబౌట్ ఆల్ దిస్. బట్ ఫర్ నౌ డోంట్ ప్యానిక్ అబౌట్ AI గురించి అయితే ప్యానిక్ అవ్వకండి. AI ఈజ్ నాట్ క్రియేటింగ్ ఎనీ క్రైసిస్. ఒకవేళ క్రైసిస్ క్రియేట్ చేసే పాసిబిలిటీస్ ఉన్నా సరే, ప్యారలల్గా ఇట్ ఈస్ ఆల్సో క్రియేటింగ్ లార్జర్ ఆపర్చునిటీస్. సో రెజ్యూమేని అప్డేట్ చేయడం కోసము నేర్చుకోకండి. అప్గ్రేడ్ యువర్ థింకింగ్, అప్గ్రేడ్ ఇన్ ఎ వే దట్ వాట్ ద ఇండస్ట్రీ ఈజ్ లుకింగ్ ఫర్. AI ఏదైతే చేయగలదో అవి నేర్చుకొని మీ రెజ్యూమేలో పెట్టడం వల్ల ఉపయోగం ఉండదు. ఇన్ వాట్ వే యు ఆర్ ప్రొవైడింగ్ యువర్ వాల్యూ బెటర్ దెన్ AI అనేది మీరు మీ రెజ్యూమేలో చూపించగలిగితే ద ఫ్యూచర్ ఈజ్ యోర్స్. అండ్ ఇప్పుడున్న ఏరాలో, ఇప్పుడున్న సినారియోలో అండ్ ఫ్యూచర్లో కూడా ద ఫ్యూచర్ డస్ నాట్ బిలాంగ్ టు సమ్వన్ హూ క్లోజ్ ద టికెట్స్. అసలు వాళ్ళకి ఫ్యూచర్ లేదు. ద ఫ్యూచర్ belongs to people who understand the problems and build solutions and think beyond AI. So always remember that and all the best.